హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు సొంత ఇంటి కలను నెరవేర్చే శ్రీ ముష్ణం భూవరాహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాము. ఈ ఈ ఆలయంలో మూలమూర్తి శ్రీ భూవరాహంగా కొలుస్తారు. ఉత్సవమూర్తి శ్రీ యజ్ఞవరాహమూర్తి, అమ్మ అంబుజవల్లి, స్థల వృక్షం రావి చెట్టు, తీర్థం నిత్య పుష్కరిణి, విమానం భవన విమానం అన్నమాట. ఈ పట్టణం శ్రీముష్ణం పట్టణంలో తమిళనాడులో కొలువున్న అద్భుత దివ్యక్షేత్రం అన్నమాట. ఇది విష్ణుమూర్తి దశావతారాల్లో వరాహావతారం చాలా ప్రసిద్ధి. తిరుమల తిరుపతిలోని ఎల్లుమలయన్ అన్ను చూసే ముందు గుడిని కట్టడానికి అనుమతి ఇచ్చిన పుష్కరిణి దగ్గర ఉన్న గుడిలో స్వామిని దర్శించుకుంటూ ఉంటారు కదా. శ్రీముష్ణం కోవెల వరాహావతారానికి దగ్గర సంబంధం కలిగి ఉందన్నమాట. ఈ ఆలయాన్ని తిరుముట్టంగా పిలుస్తారు. 108 అభిమాన స్థలాలలో ఒకటి. స్వామి స్వయం వ్యక్త క్షేత్రాలలో 8 వాటిల్లో ఒకటనమాట. స్వయం వ్యక్త క్షేత్రాలు శ్రీరంగం రంగనాథ స్వామి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, బద్రీనాథ్ బద్రీనారాయణుడు, ముక్తినాథ్ చక్రపాణి అండ్ శ్రీముష్ణం భూవరాహస్వామి, నాంగునేరి తోటాద్రినాథ పెరుమాళ్ వానమామలైలో ఉంటారు కదండి. అండ్ నైమిషారణ్యం చక్రనారాయణ స్వామి, పుష్కర్లో వరాహస్వామి టెంపుల్ అన్నమాట. ఇది 7 అంతస్తుల రాజగోపురం అండ్ 9 కలశాలతోటి తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఈ గోపురం ద్వారా లోపలికి వెళ్తాము. లోపల 100 స్తంభాలు ఉంటాయి. చాలా అద్భుత శిల్ప కళలండి ఇవి. నల్ల రాతితో స్తంభాలు ఉంటాయి. అక్కడ గరుడాళ్వారుల ఆశీస్సులు తీసుకుని లోపల వరాహమూర్తి దర్శనానికి వెళ్తామన్నమాట. తిరుమల, తర్వాత తిరుక్కోవిలూరు, తిరుపిలి అన్నప్పటి గుడుల్లో లాగానే ఇక్కడ కూడా స్థల వివాదాలు వెంటనే పరిష్కారం అయిపోతాయండి. ఎవరికైనా సొంత ఇల్లు కావాలంటే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరిపోతుంది అనమాట. ఇక్కడ రాశారు 100 స్తంభాలు అని చెప్పేసి. అద్భుతమైన శిల్పాలతో అందమైన మంటపాలు అనమాట ఇవి. ఇక్కడ శాలగ్రామాన్ని గౌతమ ముని పూజించారని చెప్తారు. గౌతమ ముని తపస్సు చేసిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందనమాట. దీని స్థల పురాణం వచ్చేసి, అసురరాజు హిరణ్యాక్షుడు భూమిని దొంగిలించి పాతాళానికి తీసుకెళ్తారు. భూదేవి ఆమెను రక్షించమని హిరణ్యాక్షుడిని యుద్ధంలో సంహరించిన తర్వాత స్వామి స్వయంగా వెలిశారని చెప్తారు. యుద్ధ సమయంలో స్వామివారి చెమట నుంచి ఈ పుష్కరిణి ఏర్పడిందని చెప్తారు. దీనిలో స్నానం చేస్తే ఎటువంటి రోగాలైనా, చర్మానికి సంబంధించిన రోగాలైనా కూడా వెంటనే తొలగిపోతాయన్నమాట. ఇక్కడ స్వామివారి విగ్రహం చాలా చిన్నదిగా ఉంటుంది. హిరణ్యాక్షుడు చనిపోయే ముందు స్వామిని తన వైపు చూడమని ఆఖరి గడియల్లో ప్రార్థించారని పురాణం చెప్తుంది. అందుకే స్వామివారి శరీరం పడమర ముఖంగా స్వామివారి శరీరం పడమరకు, ముఖం దక్షిణ వైపుకు తిరిగి ఉంటుందన్నమాట. స్వామి 2 చేతులు నడుం మీద పెట్టుకుని విఠలుడిలాగా ఫేస్ మాత్రం దక్షిణ దిశగా ఉంటుంది. దర్జాగా దర్పంగా స్వామి మనకి దర్శనమిస్తారు. అమ్మ అంబుజవల్లి స్వామిని చాలా అందంగా చూడాలనుకున్నారట. అందువల్ల స్వామి తన కోరికను తీర్చడానికి శంకు చక్రాలతో వెలిశారని చెప్తారు. అందువల్ల ఉత్సవ విగ్రహం అందమైన నారాయణ రూపంలో ఉంటుందన్నమాట. హిందూ ముస్లింలు కూడా ఈ ఉత్సవంలో భాగస్వాములే అవుతారట. మొదటి రోజు జరిగే ఉత్సవంలో తాయకల్ అనే గ్రామంలో ఊరేగిస్తారని, ఆ క్రమంలో మసీద్ దగ్గర ఇది ఆగిపోతుందిట ఈ ఉత్సవం ఇది. అప్పుడు ఈ మసీదు పెద్ద పూలమాలని సమర్పించి ఖురాన్ చదువుతారట. ఆ తర్వాతే ఊరేగింపుగా యథాతథంగా కొనసాగుతుంది. ఖురాన్ చదవడానికి ముందుగా ఎంత ప్రయత్నించినా స్వామివారి రథం కదలకపోవడం చాలా విశేషంగా చెప్తారు. వరాహస్వామితో పాటు గోపాలుడి విగ్రహం కూడా ఉంటుంది. వరాహస్వామితో పాటు గోపాలుడు కూడా వెలిశారని చెప్తారు. స్వామి 2 కన్నులు నుంచి తులసి అశ్వత్థ వృక్షాలు వెలిశాయని, దీనిని పూజిస్తే సంతానం కలుగుతుందని చెప్తారు. ఈ అశ్వత్థ చెట్టు క్రింద గాయత్రి పఠిస్తే చనిపోయిన తర్వాత స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్మకం.
అమ్మవారి కోరికను, భూదేవి కోరికను మన్నించి విష్ణువు ఇక్కడ వరాహ రూపంలో అవతరించి అసురులని సంహరించారనమాట. దేవి ఖడ్గమాల స్తోత్రంలో కనిపించే మనకి ఈ అమ్మవార్లు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి. ఈ అమ్మవారి ఈ కోవెలలో మనకి అద్భుతంగా దర్శనమిస్తారండి. అసలు ఎంత అందంగా ఉంటారో, నేను చూపించకూడదని చూపించట్లేదు అంతే. అందుకే మీకు ఓన్లీ గుడి ప్రాంగణం మాత్రమే చూపిస్తున్నాను. అందమైన వాహనాలు, అసలు ప్రతి స్తంభం కూడా ఈ శిల్పకళా వైభవాలని, అప్పటి ప్రాచీన స్వామివారి విశిష్టతని తెలియజేస్తాయన్నమాట. ఇక్కడ అద్భుతమైన ఆదిశేషుణ్ణి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ గౌతముని ప్రార్థించినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పటికి కూడాను. ఈ మధ్య కాలంలో భూ వివాదాలు ప్రతి చోట చాలా పెద్ద సమస్య కాబట్టి ఈ స్వామివారిని దర్శించుకుంటే మన సొంత ఇంటి కల వెంటనే తీరిపోయి వెంటనే చక్కటి ఇంటిని కట్టుకుంటామని చాలా నమ్ముతారనమాట ఈ గుడిలో. అందుకే ఈ శ్రీముష్ణం వరాహస్వామి కోవెలలు ఇంకా కూడా ఎక్కడున్నా కూడా వీటికే ప్రసిద్ధి చెందినాయి. కాబట్టి మీరు కూడా ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. ఇగోండి, ప్రతి స్తంభం మీద ఇవేనండి, ప్రతి స్తంభం మీద అద్భుతమైన శిల్పాలు చక్కగా చెక్కి, కొన్ని పాత పురాతనం అయిపోయాయన్నమాట. బట్ చాలా అందమైన ఈ క్షేత్రాన్ని మీరు దర్శించండి. వెంటనే కోరికలు తీర్చే అద్భుతమైన శక్తివంతమైన వరాహస్వామిని దర్శించుకుంటే మన సకల పాపాలు దూరం అయిపోయి మనకు కూడా మంచి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి దశావతారాలలో కూడా మనకి ఇది ఉంటుంది కాబట్టి స్వామివారి ఈ రూపానికి అత్యంత మహిమాన్వితం. పాతాళం నుంచి భూలోకాన్ని తేవడానికి స్వామి ఎంత కష్టపడ్డారో మనం అసలు తెలుసుకుంటే కనుక మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది అనమాట. ఆయన మొత్తము ముట్టెతోటి పట్టుకొని భూదేవిని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈరోజు మన ఉనికి ఉందన్నమాట. సో ఇంత రాజగోపురం అయితే చాలా పెద్దగా అత్యంత అద్భుతంగా ఉంటుందండి. ఇంకోండి, పెద్ద రాజగోపురం ఎంటర్ అవుతూనే అద్భుతమైన సిల్లిగొండి పెద్ద రాజగోపురం ఉంటుంది. అద్భుతమైన పురాతన ప్రాచీన అందమైన ఈ అద్భుతమైన క్షేత్రాన్ని మీరు తప్పకుండా దర్శించండి. వీలైతే మన కోరికలన్నీ నెరవేరి జీవితంలో సకల శుభాలని ఒనగూర్చే అద్భుతమైన శ్రీముష్ణ క్షేత్రం అన్నమాట ఇది. మీరు కూడా దర్శించి మీ అనుభవాలను మాతో పంచుకోండి. ఈ ఆలయం గురించిన ఇంకేమైనా విశేషాలు తెలిస్తే మాకు కూడా చెప్పండి. దాంతో చాలామందికి ఈ విషయాలు తెలిసి వాళ్ళు దర్శించినప్పుడు అన్ని విషయాలు తెలుసుకుని ఒక క్షేత్రాన్ని దర్శించామంటే మనకు కూడా ఉపయోగం ఉంటుంది. ఊరికే వెళ్ళి చూసి వచ్చేసామంటే దాని గురించిన మనకేమీ తెలియదు అనమాట. అందుకని ఏదన్నా ఒక పుణ్యక్షేత్రాన్ని స్థల పురాణంతో సహా తెలుసుకుని మనం ఆ క్షేత్రాన్ని దర్శిస్తే మనకి దాని గురించిన విశేషాలన్నీ తెలుసుకుని చూస్తే అదొక పుణ్యం అన్నమాట. సో ఈ క్షేత్రాన్ని మీరు దర్శించి మీ అనుభవాలు మాకు తెలియండి. మీకు తెలిసిన అద్భుతమైన విషయాలను మాకు తెలియపరిస్తే ఎవరన్నా వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.